హాయ్ అండి, వెల్కమ్ టు వాసుదేవ్ కుటుంబం. ఈరోజైతే మీకు చేపలు చూపిస్తున్నాను. ఇది నేను ఉల్లిపాయ వేపకుండా తోటతో పెట్టేస్తానండి. ఇందులో టమాటా, వంకాయ అన్నీ వేసాను. బెండకాయ అయితే వేయలేదు, కానీ మిగతా వేసాను. చూసారు కదా, దీన్ని ఉల్లిపాయ వేపక్కర్లేదు. ఎవరైనా చాలా సింపుల్గా ఈజీగా పెట్టేసుకోవచ్చును. జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏమీ అక్కర్లేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అంతే. చాలా సింపుల్ మెథడ్లో రానోడు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అంత బాగా వచ్చేస్తుంది. దీని అయితే ముందుగా అయితే దీని ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. నాన్ వెజ్లోని ఏ కర్రీకైనా అయితే నాన్ వెజ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే అదో ఒక రకంగా ఉంటుంది. ఓకేనండి, ముందుగా మనం ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ముందుగా నేనైతే ఇది తోటతోనే పెట్టేస్తున్నాను కదండి. ఇది చేప ముక్కలు, ఇవి క్లీన్ చేసేసిన చేప ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, టమాటా, వంకాయ ఇవి వేసాను ఫస్ట్. తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం అయితే ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి, సరిపోతే. తర్వాత ఇది వచ్చి ఉల్లిపాయ పేస్ట్, తర్వాత సాల్ట్, ఆయిల్, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇదిగోండి, అంతా కలిపేసాను కదా. ఇప్పుడు చింతపండు రసం అయితే తీసుకుని పెట్టేసుకున్నానండి. ఇది నేనైతే పిక్కలోనూ ఈ ఉట్లు ఉన్న చింతపండే తీసుకుంటాను. చేపలుసుకి ఎప్పుడు మనకి ఇలాంటి చింతపండు అయితే బాగుంటుంది. ఫ్లవర్ చింతపండు అయితే తీయగా ఉంటుందండి, అందుకు అది బాగోదు. ఇదైతేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ ఏం వేయలేదు. ఇదిగో చింతపండు నీళ్ళు వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి చింతపండు రసం వేసాను కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మరగబెట్టేద్దాం. ఇది ఉల్లిపాయ వేపకపోయినా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏమీ లేదు, ఏ మసాలా కూడా వేయట్లేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు అంతే. ఇదిగోండి, స్టవ్ మీద పెట్టేశాను. మనం ఉల్లిపాయ కూడా ఎక్కువ వేయక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది మనకి. ఎందుకంటే ఈ పసుపు, కారం, ఈ చింతపండు ఇవన్నీ వేసేటప్పటికి ఆటోమేటిక్గా చిక్కదనం వచ్చేస్తుంది. ఇవన్నీ పులుసు మరిగిన తర్వాత మీరు చూదురు కానీ ఎంత చక్కగా ఉంటుందో. చూసారు కదా, పులుసు మరుగుతుంది. ఇంకొంచెం మరిగిన తర్వాత స్టవ్ కట్టేయచ్చు. కొద్దిగా మరగాలి. కొంచెం ఉప్పు వేసాను చూసి. పులుసు బాగా మరిగిపోయిందండి. ఇది మనం స్టవ్ కట్టేసిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా దగ్గరికి అయిపోద్ది. ఇప్పుడు ఇలా కట్టేసుకుంటే సరిపోద్ది. స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ కట్టేస్తున్నాను. ఇంకా చూసారు కదా, చిక్కగా ఉంది. ఇది చల్లారేటప్పటికి ఇంకా దగ్గరికి అయిపోద్ది. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నానండి. ఇది చూసారు కదండి, కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇదిగో చక్కగా ముక్కలు వచ్చేసినాయి. మీకు పులుసు కూడా చక్కగా వచ్చేసింది. చూసారు కదా, చల్లారిన తర్వాతనే. మరి ముద్దలా ఉన్నా బాగోదు, అలా అని పలుచగా ఉన్నా బాగోదు. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిగ్గా మనకి సరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.